గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యాసినేటింగ్ ప్రియా. ఈ పదం చెప్పి అక్షరాల 2 ఏళ్ళు అవుతుందండి ఆల్మోస్ట్. సో అయితే వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, అసలు నేను వీడియోస్ చేస్తున్నానా లేదా, ఆపేస్తున్నానా అని దానికోసం నేను వీడియో అయితే చేస్తున్నాను. అయితే దానికి ఆన్సర్ అయితే ఇప్పుడైతే ఇవ్వను, వీడియో ఎండ్లో అయితే మీకు చెప్తాను. ఈ లోపు మాత్రం నా యూట్యూబ్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫాలోవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన 473 ఫాలోవర్స్ అయితే ఇట్ మీన్స్ అ వరల్డ్ టు మీ. ఇనిషియల్ స్టేజెస్లో మనని ఎప్పుడు సపోర్ట్ చేసి మళ్ళీ ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. నేను ఎంతో కొంత వీడియోస్ చేసి యూట్యూబ్లో 2 years అయితే వెళ్ళగలిగాను. బికాస్ 2019లో నా జర్నీ స్టార్ట్ అయింది అండ్ 2020లో ప్రాపర్గా రెగ్యులర్గా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. 2022లో స్టాప్ చేసేసాను అండ్ ఇప్పుడు 2024 మీ ముందుకు మళ్ళా వచ్చాను. అయితే ఏమైంది, 2 years గ్యాప్ ఎందుకు వచ్చింది, ఏం చేశాను, అసలు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది అడిగింది నువ్వు నా టైంపాస్ కోసం చేస్తున్నావు అని. టైంపాస్ కోసం ఏదైనా చేయొచ్చు కానీ యూట్యూబ్ మాత్రం చేయలేమండి. బికాస్ ఆ వీడియో ఎడిటింగ్ కానివ్వండి, ఆ స్క్రిప్ట్ కానివ్వండి, ప్రోడక్ట్ గురించి ఒకవేళ మనము రివ్యూ చేయాలనుకుంటే ప్రోడక్ట్స్ మనం ఫస్ట్ వాడాలి, జెన్యూన్గా చెప్పాలి, ఇలా చాలా అయితే ఉంటాయి. అండ్ ఎడిటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాస్క్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, వాయిస్ మనం ఇచ్చేటప్పుడు వాయిస్ ఓవర్ వెనకాల ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఆ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అంటే చాలా కష్టం. అది నైట్ పడుకోకుండా 11 or 12 o'clockకి చేస్తే అప్పుడు మీకు క్లియర్గా వాయిస్ అనేది వచ్చేది. సో అలా చాలా కష్టపడుతూ చేసి ఉండేదాన్ని. అసలు నాకు లిటరల్గా ఎడిటింగ్ రాదు, ఏమీ రాదు. అన్నీ నేర్చుకున్నాను. ట్రైపాడ్ స్టాండ్స్, DSLR కెమెరా, అన్నీ యూట్యూబ్లో వీడియోస్ నేర్చుకుని చూసి నాకు ఏమనిపించేవి అని ఒక కొత్త వీడియోతో ప్రతి వీక్ ఆల్మోస్ట్ పెడుతూ ఉండేదాన్ని. అయితే ఇంకా ఎందుకు నేను స్టాప్ చేశానంటే, ఇప్పుడు బికాజ్ ఏ పని అయినా మనం చేసామనుకోండి, ఒక 1 year వరకు మనం కష్టపడి దాంట్లో రిజల్ట్ ఉంటే మనము కంటిన్యూ చేయొచ్చు. బట్ ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయి నియర్లీ 2 years అవుతున్నా కూడా ఎటువంటి రిజల్ట్ పెద్దగా ఏమీ తెలియకపోవడంతో నాకు ఇంకొక థాట్ అయితే వచ్చింది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి డిజైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఈ కోవిడ్లో మనకి చాలా అడ్వాంటేజ్ ఏంటంటే, డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి అనుకోండి, అంటే అడ్వాంటేజ్ అని నేను చెప్పట్లేదు. ఇలాంటి విషయాలు లైక్ ఏంటంటే, ఈ డిజైనింగ్ కోర్సెస్ అని ఒకప్పుడు మనం కాలేజ్కి వెళ్ళి చదువుకోవడము ఇవన్నీ ఉండేవి. కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అందరూ కాలేజ్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆన్లైన్ కోర్సెస్ అనేవి చాలా స్టార్ట్ చేశారనమాట. సో ఈ ఆన్లైన్ కోర్సెస్ వల్ల నేను నేర్చుకుని డిజైనింగ్ సంబంధించి, మగ్గం వర్క్ సంబంధించి అన్నీ నేర్చుకుని ప్రాపర్గా ప్రియా అండ్ శాన్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి స్టార్ట్ చేసి దాంట్లో నా డిజైన్స్ అన్నీ కూడా పోస్ట్ చేశాను. విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో సెలబ్రిటీస్తో కూడా కొలాబ్ చేశాను. కొలాబరేషన్ అన్నీ అయిన తర్వాత పేజ్ గ్రోత్ అయితే చాలా బాగుంది. అండ్ నా జర్నీ ప్రస్తుతానికి అందులో సక్సెస్ఫుల్గా వెళ్తుంది. అండ్ దాన్ని ఇంకొంచెం డెవలప్ చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే థాట్స్ చాలా ఉన్నాయి. సో కరెంట్లీ నేను నా పేజ్ మీద ఎక్కువ ఆక్యుపైడ్గా ఉన్నాను అనమాట, ఆ బిజినెస్ మీదే. నేను మీకు కింద లింక్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, నా ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్. సో మన ప్రియా అండ్ శాన్ పేజ్లో ఏమవుతుందంటే, కంప్లీట్గా అన్ని డిజైనర్ వేరే అండి. ప్రాపర్గా మనం ఒక మంచి క్లాత్ని సోర్స్ చేసుకుని దాని మీద వర్క్స్ చేయించి స్టిచ్చింగ్ చేసి మనం ఇస్తామన్నమాట. అంటే రెడీమేడ్ లాగా కొనుక్కుని తీసుకొచ్చి అమ్ముకునే టైప్లో లేదు. ఎవ్రీథింగ్ ఇస్ కస్టమైజ్డ్ అనమాట. సో ఆ కస్టమైజేషన్ అంటే మీకు తెలుసు ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో. సో నాకు అక్కడే చాలా వరకు టైం అంతా అయిపోతుంది. ఇంకా దాంట్లో కూడా బాగుంది కాబట్టి 2 years నుంచి కంటిన్యూ అవుతున్నాను. అండ్ అదే కంటిన్యూ చేద్దామని కూడా థాట్లో ఫుల్ ఉంది. చూద్దామా దేవుడు నిర్ణయం ఎంతవరకు నన్ను పుష్ చేస్తే అంతవరకు వెళ్ళాలనేది ఆలోచన ఉంది. ఇంతకీ అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన ఆన్సర్ ఇవ్వలేదు కదా మీకు. చేయడానికి రీజన్ ఏంటంటే, రేపు అనే రోజు నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే నా వీడియోస్ కొన్నైనా ఉండాలి. నాకు ఒక 50 years వచ్చిన తర్వాత నేను చూసుకోవాలి, నేను పలానా వీడియోస్ చేశాను అని ఫస్ట్ కాన్సెప్ట్తో వచ్చాను. అండ్ సెకండ్ వచ్చి, గ్రో అవ్వాలని అయితే ప్రతి దాంట్లో అందరికీ అనిపిస్తుంది. ఆ ప్రయత్నంతో కూడా చాలా కష్టపడి అయితే చేస్తున్నాను. బట్ దిస్ ఇస్ నాట్ మై థింగ్ అనమాట. సో అందుకు స్టాప్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యూట్యూబ్ వల్ల నా పాప కానీ, లేదంటే నా కజిన్స్ వాళ్ళ పిల్లలు కానీ, నా రిలేటివ్స్ పిల్లలు వాళ్ళు అందరూ నా వీడియోస్ చూసి వాళ్ళు టీవీలో పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం మొదట్లో చాలా ఎంబారసింగ్గా అనిపించేది. ఎందుకు ఎంబారసింగ్ అంటే,
నన్ను నేను జనరల్గా ఏంటంటే ఒక వీడియో తీసిన తర్వాత ఎడిట్ చేసుకునేంత వరకు నేను అన్నీ చూస్తాను. ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత వీడియోని నేను సెకండ్ టైం కూడా వాచ్ చేయను అనమాట. ఏంటో తెలీదు, బట్ దట్ ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయితే ఉంటుంది ఎప్పుడు కూడా. వీళ్ళు ఏమనుకుంటారు, ఏంటి నేను ఇలా చేశాను అన్న థాట్లో ఉంటుంది. సో అలా ఎంబారెస్డ్ ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత ఇప్పుడు ఎవరైనా పిల్లలు వీడియోస్ చూస్తున్నప్పుడు నేను మీ వీడియోస్ చూస్తాను బాగుంటాయి అన్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇంకొక జోక్ ఏంటంటే ఆ వీడియోస్ ఇప్పుడు నేను చూడడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నా వీడియోస్ చూసి అప్పట్లో ఇలా చేసేదాన్ని, బాగుంది, ఇంకొంచెం కంటిన్యూ చేసి ఉండాల్సింది, లేదంటే కాన్సెప్ట్ ఇలా చేసుంటే బాగుండేది, ఇలా మాట్లాడుంటే బాగుండేది అని చాలా అయితే వస్తూ ఉంటాయి. సో అలా అంత గ్యాప్ రావడంతోనే ఏంటో మళ్ళీ ఇప్పుడు మీ ముందుకు వచ్చి ఒక వీడియో చేయాలనే ఒక తాపత్రయం అయితే బాగా పెరిగింది. అండ్ నా యూట్యూబ్ జర్నీలో ఇంకా చాలా ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ ఉండేవండి. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా రేట్ ఎక్సేసేదాన్ని. ఒక్క టేక్లో ఏది ఒక వీడియో వచ్చేది కాదు, ఏదో ఒకటి మర్చిపోయేదాన్ని. మళ్ళీ స్టాప్ పాజ్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుని రావడం. ఎందుకంటే మళ్ళీ మనం వీడియో అనేది కట్ చేసామనుకోండి, ఆ కంటిన్యూటీ అనేది స్కిప్ అవుతూ ఉంటుంది అనమాట చూసే వాళ్ళకి మాట్లాడేటప్పుడు. మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి అంటే అమ్మో అది చాలా కోపం వచ్చేసేది. అన్నిటికంటే ఇంకొక బాధాకరమైన విషయం అండ్ మోస్ట్ ఫన్నీ థింగ్ ఏంటంటే వీడియో అంతా 70% కంటిన్యూస్గా మాట్లాడేస్తాను. మాట్లాడిన తర్వాత ఎవరో ఒకళ్ళు తలుపు కొట్టడము, బెల్ కొట్టడము, లేదంటే పక్కన కార్ హార్న్ ఇలాంటివి వస్తాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రం చాలా కోపం, చాలా బాధ వచ్చేది. అండ్ నైట్స్లో కూర్చుని ఎడిటింగ్ చేయడము, వాయిస్ ఓవర్ ఇవ్వడము, అప్పుడు ఒక రేంజ్లో ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకో కొత్తగా ఏమైనా న్యూస్లో వస్తే ఏం చేయాలి, దాని మీద వీడియో ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే నాకు స్పేస్ కాన్సెప్ట్ ఒకటి నాకు చాలా ఇష్టం అండి. దాని మీద కూడా కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను. అలాంటి వాటిలో ఏమైనా డిఫరెంట్గా ఉంటే వెతకడము, చేయడము, ఇలాంటివన్నీ చేసేదాన్ని. సో ఇవన్నీ కూడా చాలా ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే చాలా దూరం వచ్చాము, చాలా చేశాను అనే ఫీలింగ్ అయితే ఉంది. కానీ ఒకటి, యూట్యూబ్ చేసింది ఏది వృధా పోలేదు. దీంట్లో నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను, కెమెరా ముందు వచ్చి మాట్లాడటం నేర్చుకున్నాను, అసలు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అన్నీ నేర్చుకున్నాను. ఇవన్నీ ఇక్కడ చేయడం వల్ల నా ప్రియాన్స్ అనే పేజ్కి ఇది చాలా ఉపయోగపడింది. నా ప్రొడక్ట్స్ గురించి నేను మాట్లాడి చెప్పడము, ఎక్స్ప్లెయినింగ్ వీడియోస్ చేయడము, అండ్ నేను వేసుకుని ఫొటోస్ దిగడము, ఇవన్నీ కూడా కొంత ఈ యూట్యూబ్ అనుభవం అనేది నాకు పనికొచ్చింది అనమాట. అందుకే నేను ఒక సజెషన్ అయితే మీ అందరికి ఇస్తాను. మీరు ఏదైనా చేయాలనుకుంటే చెయ్యండి, కష్టపడండి, ఒక 1 year అయినా ట్రై చేయండి, రాకపోతే వదిలేయండి. ఏది అయితే వృధా పోదు. ఖచ్చితంగా అన్నిట్లో మనం ఏదో ఒకటి నేర్చుకుని అయితే బయటకు వస్తామన్నమాట. అది ఫెయిల్యూర్ అయినా కావండి, అట్లీస్ట్ ఫెయిల్యూర్ అయినా నేర్చుకున్నాం కదా, ఏది చేయకుండా అయితే ఉండలేదు కదా. సో అది నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ వీడియో ద్వారా ఏంటంటే నా ప్రియాన్స్ అండ్ పేజ్ని కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. దాంట్లో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా నేను మీ ముందుకు వస్తాను. అయితే ఇప్పుడు ఉండేటట్టు ఒక స్కిట్స్ లాగాను, లేదంటే ఒక ప్రోడక్ట్ రివ్యూస్ కానీ ఇలాంటివి ఏమీ నేను చేయలేకపోవచ్చు. బట్ అందులో అయితే డ్రెస్సెస్ గురించి అయితే క్లియర్గా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా ప్రియాన్స్ అంటే నేను డిజైన్ చేసిందే అండి. కంప్లీట్గా హ్యాండ్ వర్క్, ఇవన్నీ జ్యువెలరీ నెక్ కాన్సెప్ట్స్ అనమాట. ఇలాంటివి మనం చాలా లాంచ్ చేస్తున్నాము, మీరు పేజ్లో వెళ్ళి చూడండి. ఓన్లీ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్, ఇంకా మెన్స్ వరకు స్టార్ట్ చేయలేదో థాట్ కూడా లేదు. సో ప్రస్తుతానికైతే ఈ 2 అండి. ఈ 2 years నుంచి ఇది ఆక్యుపైడ్గా ఉండడము, బిజీగా ఉండడం వల్ల ఇంకా నేను ప్లాన్ చేయలేకపోతున్నాను యూట్యూబ్ అనేది. సో ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్పేస్తున్నాను, యూట్యూబ్కి వస్తానా రానా అంటే రాను అనే చెప్పుకోవచ్చు. కానీ అలా అని రాను అని చెప్పడానికి మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే ఏదో ఒక రిలేషన్షిప్ అయితే యూట్యూబ్తో ఉంది నాకు. సో నోట్ల నుంచి అయితే రావట్లేదు. ఇప్పుడు చూడండి, నేను అసలు రాను అనుకుని 2 years తర్వాత ఇప్పుడు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. అలా ఇంకెప్పుడైనా రావచ్చు, రాకపోవచ్చు. ఇలా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే ఎంటర్టైన్మెంట్ పర్పస్లో కానీ నేను పూర్తిగా అయితే చేయలేను. ఇప్పుడు దాకా నా యూట్యూబ్ ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో, అలాగే నా ప్రియా అండ్ సాన్ అనే ఒక పేజ్ని చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నాను. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో, అలాగే స్క్రీన్ మీద కూడా స్క్రోల్ చేస్తాను. మీరు వీలైతే నా వర్క్ని చూడండి, నచ్చితేనే ఫాలో చేయండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇదేదో నేను పర్సనల్గా నా ప్రియాన్స్ సాన్ గురించి ప్రమోషనల్గా నేనేమి చేయట్లేదు. నేను ఎప్పుడు ఏది ప్రమోషనల్ వీడియోలో ఏది చేయలేదు. ఇన్ఫాక్ట్ నాది కూడా నేను చేయలేను. జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ అనమాట, ఎందుకు రావట్లేదు. సో ఒకసారి వెళ్ళి నా వర్క్ని చూడొచ్చు ఒక థాట్తో. సో నచ్చితే మీరు ఫాలో చేయండి ఖచ్చితంగాను. అక్కడ కూడా నన్ను సపోర్ట్ చేయండి. అందులో కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను, కాకపోతే అవన్నీ కూడా డ్రెస్సెస్ సంబంధించి ఉంటాయి.
అండ్ యూట్యూబ్లో ఇప్పుడున్న ఈ ఫ్యాసినేటింగ్ ప్రియా ఛానల్లో రావడానికి అయితే ట్రై చేస్తాను. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ 2 years నుంచి అప్పుడు నన్ను సపోర్ట్ చేసి ఇంకొక 2 years అంటే ఆల్మోస్ట్ నన్ను 4 years నుంచి మీరు అందరూ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ముందుకి మళ్ళీ అవకాశం ఉంటే ఒక మంచి వీడియోతో అయితే వస్తాను. ఓకే, బాయ్.